నేను నా దేశం పవిత్ర భారతదేశం శాంతికి నిలయం మన దేశం. నేను నా దేశం పవిత్ర భారతదేశం సాటి ఏనిది నీతురానిది శాంతికి నిలయం మన దేశం. నేను నా దేశం పవిత్ర భారతదేశం. అశోకుడేలిన ధర్మ ప్రదేశం, బుద్ధుడు వెలసిన శాంతి దేశం. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. అశోకుడేలిన ధర్మ ప్రదేశం, బుద్ధుడు వెలసిన శాంతి దేశం. కులమత భేదం మాపిన త్యాగి అమర బాపూజీ వెలసిన దేశం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. కులమత భేదం మాపిన త్యాగి అమర బాపూజీ వెలసిన దేశం. నేను నా దేశం పవిత్ర భారతదేశం. కదం తొక్కిన వీర శివాజీ, వీర శివాజీ. వీర విహారిణి ఝాన్సీ రాణి, స్వరాజ్య సమరుడు అలనేతాజీ. స్వరాజ్య సమరుడు అలనేతాజీ కట్ట బ్రహ్మణ పుట్టిన దేశం. నేను నా దేశం పవిత్ర భారతదేశం. ఆజాద్ గోఖలే వల్లభ పటేలు, లజపతి తిలక్ నౌరోజీలు. ఆజాద్ గోఖలే వల్లభ పటేలు, లజపతి తిలక్ నౌరోజీలు. అంబులు కురిపిన మన అల్లూరి, అంబులు కురిపిన మన అల్లూరి భగత్ రక్తము చిందిన దేశం. నేను నా దేశం పవిత్ర భారతదేశం. గుండ్ల తుపాకీ చూపిన దొరలకు గుండె जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी स्वर्ग
స్వర్గాదపి గరీయసి ఏ తల్లి నిను కన్నదో ఏ తల్లి నిను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి కిరణాలు ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము మనుషుల్లో ఎందుకీ తగాదాలు కులమత విభేదాలు ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము గౌతమ బుద్ధుని బోధలు మరవద్దు గాంధీ చూపిన మార్గం విడవద్దు గౌతమ బుద్ధుని బోధలు మరవద్దు గాంధీ చూపిన మార్గం విడవద్దు దేశాల చీకట్ల తొలగించు స్నేహ దీపాల
రకరకాలుగా ఇవన్నీ టెంట్ ఇవన్నీ కూడా ఏర్పాట్లను కూడా మీకోసం మీ ఆరోగ్యం కోసం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు మరి ఆరోగ్యమైనటువంటి అనారోగ్యమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు మరి ఎక్కడికి వెళ్ళాలి? ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే 300 రూపాయలు ఫస్ట్ ఫీజు. మరి ఆయన చూసిన తర్వాత ఎక్స్రే అంటారు, స్కానింగ్ అంటారు, రక్త పరీక్ష అంటారు, అన్నీ చెప్తాడు. అవి ఒక 800 అవుతాయి. మళ్ళీ లాస్ట్కి వచ్చేటప్పటికి ఇక్కడ కాదు హైదరాబాద్ పోవాలంటారు. ఆ మెడిసిన్ ఒక 4 రోజులు వాడాలంటారు, దానికో 600 అవుతాయి. 2000 రూపాయలు ఒక మామూలు జబ్బు కోసం పోతే ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంటే మరి ఈరోజు షుగర్ చేస్తున్నారు, బీపీ చేస్తున్నారు, కళ్ళకు చూస్తున్నారు. మరి గర్భిణీకి సంబంధించినటువంటి ఆడవాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి కూడా చూస్తున్నారు. లేడీస్ సమస్యలు కూడా చూస్తున్నారు. మరి ఇవన్నీ కూడా ఫ్రీగా ఈ ఊర్లో మనకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా, టైం కూడా వేస్ట్ కాకుండా మీకోసం చేయించినటువంటి మరి తుమ్ నరసింహారెడ్డి గారి యొక్క దాతృత్వాన్ని మనము అందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. మా లైన్స్ క్లబ్తో వారు టైఅప్ అయి మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ లైన్స్ క్లబ్ ఈ ఊరికి ఈ 2025-26 సంవత్సరానికి చాలా అనుబంధంగా కొనసాగుతుంది. 3 లాక్ క్యాంపులు జరిగినాయి ఇక్కడ. కాబట్టి మొదటగా మరి ప్రెసిడెంట్ గారిని 2 ముక్కలు విలువైన మాటలు మాట్లాడచ్చు చెప్పచ్చు. వారి తండ్రి గారు ఏదైనా మనం మంచి పని చేస్తున్నప్పుడు మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు కానీ మరి వారి యొక్క కృషి వల్లనే మనం ఈరోజు మన ఈ భూమి మీదకి రాగలిగినాము. మరి ఈ స్థాయిలో ఉండగలిగినాము అంటే ఎవరు దానికంటే తల్లిదండ్రులు. రామకృష్ణారెడ్డి గారి యొక్క జ్ఞాపకార్థం వారి యొక్క 1000 రూపాయలు ఖర్చు పెట్టి మీకోసం వైద్యం అందిస్తున్నాడు. కాబట్టి వారికి కూడా ఎక్కడ ఉన్నా వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మరి నరసింహారెడ్డి గారికి ఇంకా ఒక ధైర్యం ఇవ్వాలని, మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ మొదటగా ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్. ఈరోజు మన రామంతాపూర్ రెండి మండలంలోని రామంతాపూర్ గ్రామంలో యశోద హాస్పిటల్ హైదరాబాద్ వారి చేత మన గ్రామంలో మెగా హెల్త్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి మా దేవరకొండ లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ తరఫున మేము మీ ఊరి పెద్ద అయినటువంటి తుమ్ నరసింహారెడ్డి గారిని నేను సలహా అడిగితే క్యాంప్ ఏర్పాటు చేయాలంటే తప్పకుండా చేస్తాం సార్ అని చెప్పాడు. ఆ మాట ప్రకారంగా మరి మీ గ్రామంలో ఈ యొక్క మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసి అనేక మంది డాక్టర్లు మీకు ఇక్కడికి హెల్ప్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా మన దగ్గర ఇప్పుడు 8 మంది డాక్టర్లు ఉన్నారు. చూడండి, 8 మంది డాక్టర్లు ఉన్నారు. ఈసీజీ ఉంది, బోన్ స్పెషలిస్ట్ ఉన్నారు, రక్త పరీక్షలు అంటే మన ఇక్కడ మనకు రక్త పరీక్ష చేస్తున్నారు, బీపీ చెక్ చేస్తున్నారు. ఇవన్నీ ఉన్నాయి మనకు, ఇవన్నీ ఉపయోగించుకోండి మీరు. మరి దాని ద్వారా ఏమవుతుందంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మీరందరూ కూడా హైదరాబాద్ కూడా చాలా కష్టమవుతుంది కానీ అనే ఉద్దేశంతో మేము చాలా వరకు ఈ గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ యొక్క క్యాంపులు పెడతా ఉన్నాము. నేను మొట్టమొదటిగా ప్రెసిడెంట్ అయిన తర్వాత మా మునుగోడ గ్రామంలో పెట్టాను ఇదే క్యాంపును, తర్వాత కన్యానగర్లో పెట్టాను, కోలేపల్లి గ్రామంలో పెట్టాను. ఈ మధ్య కాలంలో మళ్ళీ ఇక్కడ మీ రామతాపురంలో కూడా ఇక్కడ నిర్వహిస్తా ఉన్నాము. మొన్న ఈ మధ్య కాలంలో మా కర్ణాటకపల్లిలో కూడా మా సొంత గ్రామం కర్ణాటకపల్లి కూడా అక్కడ ఈ యొక్క క్యాంపు మేము నిర్వహించాము. అక్కడ కూడా చాలా మంది వచ్చారు బాగా. మరి మీరందరూ ఏం చేయాలంటే క్యూలో ఉండి మీరు నెమ్మదిగా మీ యొక్క మా జబ్బులను తెలుసుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మీరు నెమ్మదిగా పోయి మీ యొక్క జబ్బులను తెలుసుకొని మీకు మందులు కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కంటి పరీక్ష చేస్తున్నారు. ఏమైనా ఆపరేషన్ ఉంటే కూడా మీకు హైదరాబాద్ పంపిస్తాం. మేము తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళను ఆపరేషన్లు అవసరం ఉంటే ఫ్రీగా ఇక్కడికే వ్యాన్ వస్తుంది. 20 మంది కనుక ఆపరేషన్ ఉంటే మీకు ఇక్కడికే మన ఊరికి వ్యాన్ వస్తుంది. ఇక్కడే తీసుకుపోతాడు. హైదరాబాద్లో ఆపరేషన్ చేస్తారు, తీసుకొచ్చి తీసుకుంటారు. వాళ్ళు ఏమైనా కూడా అవసరం లేదు. ఆ ఒక్కటే మనిషి పోవాలి, సహాయకులు కావడానికి ఎవరు అవసరం లేదు. వాళ్ళు ఒక్కరే ఆపరేషన్ వాళ్ళు ఎక్కాలి. 20 మంది ఎక్కితే వ్యాన్ పోతుంది, చేసి మళ్ళీ రేపు తీసుకొచ్చి ఇక్కడ ఊళ్ళో తీసుకుంటారు. అది గుర్తుపెట్టుకోండి. ఒకటి మందులు కూడా మీకు అన్నీ మేము ఇక్కడ తీసుకొచ్చాము. చిన్నపిల్లలకు కూడా ఈసారి సపరేట్గా పెట్టాము. ఇక్కడ నర్సింహ సార్ బిడ్డ ఉంది కాబట్టి. తర్వాత పండ డాక్టర్ కూడా ఇప్పుడే వచ్చారు, గుర్తుపెట్టుకోండి మీరు. పండ డాక్టర్ కూడా ఇప్పుడే వచ్చాడు హైదరాబాద్కి వెళ్ళి. వాళ్ళు డెంటల్ తెలుసు కదా.
పండ డాక్టర్ అంటే మేము డెంటల్ అంటాం, కూర్చోడు సాపడుతున్నాం డెంటల్ అని. పండు డాక్టర్ ఏమంటున్నాం మన భాషలో, పండు. ఈ పండు డాక్టర్ కూడా మనకు అందుబాటులో ఉన్నాడు. ఇప్పుడు మీరు పెట్టుకోండి, దానికి అన్ని మందులు మేము తీసుకొచ్చాము ఇక్కడ, అన్ని ఉన్నాయి తీసుకోండి. మరి ఈ మధ్య కాలంలోనే మన బుచ్చిరెడ్డి గారి ద్వారా కూడా మీ గ్రామంలో ఒక క్యాంప్ ఇచ్చాము. అది మీ అందరికీ తెలియదు. ఏంటంటే ఈ పాఠశాలలో బెంచీలు లేవంటే మేమే, బుచ్చిరెడ్డి గారి కొడుకు ప్రశాంత్ రెడ్డి అమెరికాలో ఉంటాడు, నా శిష్యుడు అప్లగాడు, వారి ద్వారా 50,000 రూపాయలు పెట్టి మన ఈ పాఠశాలకు అక్కడ చూడండి మీ పక్కన ఉంది బెంచి, ఆ బెంచ్ కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేశాం. 10 బెంచ్ ఇచ్చాము ఇక్కడికి. ఈ మధ్య కాలంలో మీ హై స్కూల్ చెప్తున్నాను నేను. మరి ఆ విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఏంటంటే మార్గాలు ఉపయోగపడేది, మీకు లాభం. ఇక్కడ మా లాభం గురించి మేము ఇక్కడ రాలేదు. మేము గ్రామాల్లో ఉన్నటువంటి పేదవారికి సేవ చేస్తే కొంత మంచిగుంటుందనే ఉద్దేశంతో ఈ పేదవారికి ఆరోగ్యం చాలా ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క క్యాంపులు పెడతా ఉన్నాం. మేము చాలా గ్రామాల్లో పెడతా ఉన్నాము. కాబట్టి మీరందరూ కూడా దయచేసి నెమ్మదిగా ఏం చేస్తున్నారంటే ఐ డాక్టర్ దగ్గర పోయి ఆయన దగ్గర పంచాయతీ పెట్టుకుంటున్నారు. పోయి ఇప్పుడే వేసాను అక్కడికి. అలా ఆయన ఏం చేస్తున్నారు, నాకు ముందు అంటున్నారు. అంతా చూడాలి, డాక్టర్ ఒక్కడే ఉన్నాడు, 20 మంది ఉన్నారు అక్కడ. కాబట్టి ఆ విధంగా చేయకండి, మీరు దయచేసి వెళ్ళ వెళ్ళండి, చూపెట్టుకోండి. మరి ఆ విధంగా మా లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ తరఫున మరి ఇక్కడ మేము మా లక్మారం మల్లయ్య, మా సెక్రటరీ గారు, మా రాజేష్ గారు ఇక్కడ, మా సీనియర్ మెంబరు, మా జడ్సీ గారు ఇక్కడ, మా జడ్సీ గారు, మా వనం శ్రీనివాస్ గారు జడ్సీ గారు ఉన్నారు ఇక్కడ. తర్వాత మా క్యాంప్ చైర్మన్ సత్యనారాయణ గారు, కో చైర్మన్ కాశీనాథ్ గారు, మరియు ఇక్కడ నరసింహారెడ్డి గారు, మరియు ఇక్కడ బుచ్చిరెడ్డి గారు, మా కొండయ్య సార్, మా క్లబ్ మెంబర్ ఆయన నరసింహారెడ్డి సార్ చిన్న కుమారుడు. ఈమె చిన్నపిల్లల డాక్టర్ చూస్తుంది ఇక్కడ క్యాంప్లో చూస్తుంది. ఇప్పుడు ఆమె నరసింహారెడ్డి బిడ్డని ఆమె కూడా. మరి ఈ విధంగా అనేక మంది డాక్టర్లు ఇక్కడికి వచ్చారు. కాబట్టి మీరందరూ కూడా ముఖ్యంగా మీ ఊరు ఎల్ఐసి ఏజెంట్ ఎల్లయ్య, మీ ఊరు ఎల్ఐసి ఏజెంట్ ఎందుకంటే ఈ ఎల్లయ్య ద్వారానే నేను ఈ కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చాను. గమ్మంతో దూరపడుకునేది క్రమంతో రావడానికి చెప్తున్నాను. నేను ఒక షాప్లో ఉంటే ఎల్లయ్య గారు నన్ను ఇట్లా పరిచయం అయితే, సార్ ఇట్లా మా ఊరికి ఓరసలాడు సార్ మీరు రావాలని చెప్పాడు ఖచ్చితంగా. అయితే 6 మంది నాకు బాగుంది మీ ఊరితో అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి మొదలు పెట్టాను. ఇప్పటిదాకా నడుస్తూనే ఉంది మీ ఊరితో నాకు సంబంధం. ఇన్ని క్యాంపులు ఎక్కడ జరిగాను మీ యొక్క గ్రామంలో ఎక్కువ నడుస్తున్న క్యాంపులు గుర్తుపెట్టుకోలేదు. అది మీ అదృష్టం నేను భావిస్తా ఉన్నాను. నేను దాన్ని సహకరించే వాళ్ళకు కూడా నేను పూర్తిగా నమస్కారం చేస్తున్నాను. అందరికీ కూడా ఇక్కడ ఖచ్చితంగా ఆ విధంగా మీరందరూ కూడా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని, మా సేవలను మీరు ఉపయోగించుకోవాలని మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ క్యాంప్ ఇచ్చినటువంటి టూర్ నరసింహారెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తాను. అందరం కూడా ఈ క్యాంపు ఉద్దేశాన్ని నారాయణరెడ్డి గారు చెప్పడం జరిగింది. క్యాంపులో ఈ ఊర్లో ఎందుకు జరుగుతున్నారంటే, మీ ఊర్లో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క దాతృత హృదయానికి మరి వాళ్ళు ఏ కార్యక్రమాన్ని చెప్పినా నారాయణ గారు మేము ముందుకు వస్తాము, మా ఊర్లో మా ఊరు ప్రజలకు మరి అందించండి అని చెప్పేసి అన్నాడు. ఈ ఊరు కూడా హై స్కూల్ గా ఇది ప్రమోట్ అయ్యింది. ఈ స్కూల్ ఇంత చిన్న గ్రామంలో హై స్కూల్ గా ప్రమోట్ కావడం అంటే మామూలు విషయం కాదు. ఇదంతా కూడా మీ అదృష్టము. కాబట్టి ఈ స్కూల్ డెవలప్మెంట్ తో పాటు మరి విద్య వైద్యం ఈ రెండు బాగుండాలి. మనము ఆరోగ్యంగా ఉండాలి, మంచి బడి ఉండాలి మన పిల్లలు చదువుకోవడానికి. కాబట్టి ఈ రెండింటి మీద ఈ గ్రామ పెద్దలందరూ కూడా చాలా చక్కటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తూమ్ బుచ్చిరెడ్డి సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మీకు ప్రధాన కారణము మీ ఊరు అతను ఎండి అల్లావుద్దీన్ అని గుర్తున్న అందరికీ. అల్లావుద్దీన్ గారు షాప్కి వెళ్తుంటాను నేను. అల్లావుద్దీన్ గారు నరసింహారెడ్డి సార్కి మంచి ఫ్రెండ్ కాబట్టి నేను అడిగితే అల్లావుద్దీన్ గారు నరసింహారెడ్డి ద్వారా నాకు ఈ క్యాంప్ ఇచ్చాడు. కాబట్టి అల్లావుద్దీన్ వస్తానని చెప్పాడు కానీ రాలేదు. కాబట్టి ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. మన రామంతాపురం గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం యశోద హాస్పిటల్ వారి మల్లపేట వారి సౌజన్యంతో, అట్లాగే లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ వారి సహాయ సహకారంతో మరి ఈ క్యాంపుకు మరి మన గ్రామ నివాసి అయినటువంటి తూమ్ నరసింహారెడ్డి గారు, వారి యొక్క ఫాదర్ అయినటువంటి తూమ్ కీర్తిశేషులు తూమ్ రామకృష్ణారెడ్డి గారి యొక్క ఉచిత వైద్య శిబిరం మలక్పేట యశోద హాస్పిటల్ వారి సౌజన్యంతో, అట్లాగే లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ వారి యొక్క సహాయ సహకారంతో మరి కీర్తిశేషులు తూమ్ రామకృష్ణారెడ్డి వారి యొక్క జ్ఞాపకార్థం
వారి కుమారులైనటువంటి కు నరసింహారెడ్డి గారు ఈ యొక్క వైద్య శిబిరానికి దాతగా దీనికి సంబంధించిన ఖర్చులు కానీ వసతులు కానీ వారి దాతృత్వంతో ఏర్పాటు చేసినందుకు మరి గ్రామం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మరి మన గ్రామంలో బయటికి వెళ్ళి చూపించుకునే వారి కొరకు అట్లాగే బయట పరీక్షల కొరకు కానీ డబ్బులు లేని వారి కొరకు కానీ చూపించుకోవడానికి లయన్స్ క్లబ్ వారు ఈ యొక్క శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీకు తెలుసు ఇక్కడ చాలా వైద్యులు వచ్చి మరి గుండెకు సంబంధించిన వాయువులు మరి పళ్ళకు సంబంధించిన వారు కంటికి సంబంధించిన వారు బోన్స్ బొక్కలకు సంబంధించిన వారు చిన్నపిల్లలకు సంబంధించిన వారు కూడా డాక్టర్స్ ఉన్నారు. మరి రకరకాల టెస్టులు చేసి బీపీ టెస్టు ఈసీజీ టెస్టు అన్ని పరికరాలు తీసుకొచ్చి ఇక్కడ టెస్టులు చేసి దానికి డాక్టర్ల బృందం వారు ఆ టెస్టులను పరిశీలించి మరి వారికి మందులు కూడా రాసి ఇస్తారు. నా పెళ్లి చేయొద్దు డాక్టర్ బృందం పరిశీలించి మందులు కూడా రాసిస్తున్నారు. ఆ మందులు కూడా మరి ఈ యొక్క డోనర్ నరసింహారెడ్డి గారు ఉచితంగా ఇచ్చారు. వారి యొక్క సొంత నిధులతో ఖర్చు పెట్టుకొని ఇచ్చాడు కాబట్టి దాదాపు ఈ యొక్క క్యాంపుకు 50 నుంచి 60,000 రూపాయలు వారు దాతగా చేసి ఈ క్యాంపు నిర్వహించినాడు. కాబట్టి మీరంతా కూడా మంచిగా క్రమశిక్షణ ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క క్యాంపుకు వచ్చినటువంటి డాక్టర్స్ బృందానికి లయన్స్ క్లబ్ బృందానికి మరియు గ్రామస్తులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇస్తూ మరి ఒకసారి ఆ దాత కూడా వారికి దాతకు ధన్యవాదాలు తెలియజేస్తూ తప్ప వేరే ఉద్దేశం కాదు. మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మీరు ఎంత నుండి పెట్టినా మీకు వైద్యం చేసి పంపిస్తాము. చిన్న చిన్న ఏమంటే మీరు కొద్ది ఓపిక పట్టుకొని ఇంతమంది అసలు ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా చూడండి మేము మా క్యాంపులలో మహిళలు ఎక్కువ మంది వస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన డోనర్ అయినటువంటి మన నరసింహారెడ్డి గారిని వారి మాటల్లో మరి క్యాంప్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో వాళ్ళ గ్రామానికి సంబంధించి నాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. చూపించిన తర్వాతనే డాక్టర్లను మనం పంపిద్దాం. మన గ్రామానికి ఈ మెడికల్ క్యాంప్ సందర్భంగా ముఖ్యంగా వచ్చిన డాక్టర్లకు యశోద హాస్పిటల్ సంబంధించిన డాక్టర్లు, యశోద హాస్పిటల్ అంటే మీకు తెలుసు ఒక మంచి రెప్యూటెడ్ హాస్పిటల్. దానికి సంబంధించిన డాక్టర్లందరూ వచ్చారు. దాదాపుగా మనకు 7 నుంచి 8 సంబంధించిన డాక్టర్లు ఉన్నారు. మీరు మీకు ఏ జబ్బు ఉన్నా ఏ అవసరం ఉన్నా వాళ్ళ డాక్టర్లు మీకు సజెస్ట్ చేస్తారు. ఆ డాక్టర్ రండి, చూపించుకోండి. ఒకటే ముఖ్యంగా తొందరపడవద్దు. అందరికీ ఇక్కడ ఏం అయిపోయేది ఏం లేదు. సరే ఈ ఆలోచన నాకు ఎప్పటి నుంచో ఉంది. సమయం సరే కుదరలేదు. ఎప్పుడో పెట్టించాలి అనే ఒక ఉద్దేశంతో నా మనసులో ఉండే. అయితే దానికి అనుకోకుండా మన నారాయణ రెడ్డి గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ తరఫు నుంచి వాళ్ళ ప్రెసిడెంట్గా ఉన్నారు. వాళ్ళు నాకు ఫోన్ చేయడం జరిగితే ఇమీడియట్గా సరే సార్ నాకు మనసులో ఉన్న ఆలోచన కాబట్టి నేను ఇమీడియట్గా ఒకేసారి ఇమీడియట్ చేద్దాం, నాకు ఇష్యూ లేదు, ఇమీడియట్గా జరిపిద్దామన్నారు. సో దానికి నారాయణ రెడ్డి గారు నా మనసులో ఉన్నది వాళ్ళు తీర్చినారు. ముఖ్యంగా వాళ్ళకు వాళ్ళ లయన్స్ క్లబ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో దానికి ఇమీడియట్గా ఆయన అన్నది ఏంటంటే యశోద హాస్పిటల్ వాళ్ళు వస్తారంటే ఇంకా యశోద హాస్పిటల్ అంటే మాకు సమస్య లేదు, మంచి డాక్టర్లు వస్తారు. అనుకోకుండా యశోద హాస్పిటల్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ మై ఫ్రెండ్ దేవేంద్రరావు గారు అని చెప్పి నాకు మంచి ఫ్రెండ్ ఆయన. ఇంకా ముందు కూడా మీరు ఎవరైనా యశోద హాస్పిటల్ కూడా వస్తే కూడా నన్ను సంప్రదించవచ్చు. మనం ఇంకా మంచి మన ఊళ్ళోకి ఏమైనా కావాల్సిన మెరుగైన వైద్యము, దాంతోపాటు మీకు ట్రీట్మెంట్లో కూడా నేను డిస్కౌంట్ కూడా ఇప్పిస్తాను. ఎవరన్నా మన యశోద హాస్పిటల్లో ఎవరైనా జాయిన్ అయినప్పుడు నాకు తప్పకుండా సంప్రదించాలి మన ఊరి వరకు. సో తర్వాత సరే ఇది ఒక మనకు ముఖ్యంగా ఊరికి కావాల్సింది ఏంటంటే గుడి బడి ఉండాలి. సరే మనం బడి అయితే ముందు నుంచి ఉంది. ఒక గుడిని కూడా మనం కొంచెం శిథిలావస్థలో ఉంటే దాన్ని కూడా సరి చేసుకున్నాము. దాని తర్వాత మనం చిన్న ఆరోగ్యం సైడ్ కూడా వచ్చాము. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఏమన్నా ఉన్నా కూడా మన ఊరికి మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి, అందిస్తున్నాము. అట్లాగే నేను స్కూల్లో చదువుతున్న వాళ్ళకి లాస్ట్ ఒక 2 సంవత్సరాల నుంచి సరే వాళ్ళని ఏదో ఎంకరేజ్ చేయాలి. సరే మనం ఇచ్చేది పెద్ద అమౌంట్ కాకపోవచ్చు కానీ
ప్రైమరీ స్కూల్లో ఫస్ట్ అండ్ సెకండ్ అవార్డు ఇస్తున్నాము, హై స్కూల్లో కూడా ఫస్ట్ అండ్ సెకండ్ అవార్డు ఎవ్రీ ఇయర్ ఇస్తున్నాము. సో ఇవన్నీ ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాము. వేరే ఏదో ఆశించి చేయడం లేదు. ఉన్న ఊరికి, మనం పుట్టిన ఊరికి సరే ఏదో ఒకటి చేయాలి. అన్ని ఇచ్చాడు దేవుడు, మనకి ఇచ్చాడు కాబట్టి దాంట్లో కొంత మన ఊరికి సహాయ సహకారం అందించాలని చెప్పి అనుకొని చెందిన కార్యక్రమాలు చేస్తున్నాము. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి హెచ్ఎం మంజులత రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. తను ఏదో ప్రోగ్రాం ఉంటే కూడా లేదు మేడం మీరు ఉండాలంటే తన ప్రోగ్రామ్ పోస్ట్పోన్ చేసుకుని మన కొరకు ఉండడం జరిగింది. మరి వారి సహకారానికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇకపోతే ఈ సేవలు ఉపయోగించుకుంటున్నందుకు మా ఊరి గ్రామ ప్రజలకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు తూన్ నరసింహారెడ్డి గారిని గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు చిన్న సన్మాన కార్యక్రమం.
చేయడానికి మేము అందరం ముందుకు వస్తాము. మరి ఇక్కడ మేము కనబడుతున్నటువంటి అందరం కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ముస్లిమే ఇక్కడ ఉన్నాం అందరం కూడా. మరి వాళ్ళని మీరు ఎప్పుడు సంప్రదించినా కూడా మీరు ఏ గ్రామంలో అయినా సరే, ఏ పట్టణంలో అయినా సరే పెట్టడానికి మేము యశోద హాస్పిటల్ వారిని తీసుకొచ్చి మేము ఉచితంగా వారి ద్వారా మేము సేవలు అందిస్తాము. మరి దానికి కొంచెం ఆర్థిక సహకారం అవసరం ఉంటుంది కాబట్టి ఆ యొక్క సహకారానికి ఎవరైనా దాతలు ముందుకు వస్తే వారి యొక్క సహకారం తీసుకొని మీ గ్రామాల్లో కానీ మీ పట్టణాల్లో కానీ మీ యొక్క ఈ సేవా కార్యక్రమాలను పేదవారి గురించి ఏర్పాటు చేస్తామని మీ అందరికీ కూడా మేము తెలియపరుస్తా ఉన్నాము. మా నెంబర్లు మేము ఇస్తాము మీకు. మరి ఆ నెంబర్లకు మీరు ఎప్పుడైనా కూడా ఫోన్ చేయవచ్చు. ఫోన్ చేసి మేము మమ్మల్ని సంప్రదిస్తే మీరు ఎక్కడ అనుకుంటే అక్కడ మేము ఈ యొక్క ఆరోగ్య విషయం లోపల యశోద హాస్పిటల్ అక్కడ వారి చేత మేము ఈ యొక్క శిబిరాలను మేము ఏర్పాటు చేస్తాము. కాబట్టి దాతలందరినీ కూడా మేము కోరేది ఏంటంటే మీకు ఎప్పుడైనా ఎక్కడైనా వదిలించుకుంటే మమ్మల్ని మా క్లబ్ వాళ్ళని సంప్రదిస్తే తప్పకుండా మేము మీ దగ్గరకు వచ్చి మేము వారి చేత మీకు ఉచితంగా ఆరోగ్య సేవలు మరియు మందులు కూడా అందిస్తాము. ఎక్కడైనా కంటి ఆపరేషన్లు కావాలన్నా కూడా మేము ఫ్రీగా హైదరాబాద్లో కూడా మేము చేయిస్తాము. దానికి ఏంటంటే మాకు తెల్ల రేషన్ కార్డు వాళ్ళు కావాలి అర్హుల వాదానికి ఫ్రీగా కావాలంటే. కాబట్టి తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకొని వస్తే మరి దానికి మేమే చెకప్ చేపిస్తాము ఇక్కడ మీ గ్రామంలో. అక్కడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడ ఉచితంగానే మీకు ఆపరేషన్ చేసి తీసుకొచ్చి మళ్ళీ మీ దగ్గర ఇష్టపడతాము. కాబట్టి ఎవరైనా దాతలు ముందుకొచ్చి మరి మా క్లబ్ వారికి సహకారంతో మీరు మీ గ్రామాల్లో పట ఈ సేవలు చేయడానికి సహకరిస్తారని మీ అందరికీ కూడా మేము మా లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ తరఫున మనం చేస్తాము. కొంతమంది ఏం చేస్తుంటారంటే మీ పుట్టినరోజు సందర్భంగా కొంతమంది ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు మాకు, లేకపోతే మీ పెళ్లిరోజు సందర్భంగా కూడా చాలామంది ఇస్తూ ఉంటారు. ఇంకేమైనా ప్రత్యేక దినాల్లో కూడా కొంతమంది ఇస్తూ ఉంటారు. అమ్మ నాన్న జ్ఞాపకార్థం కూడా ఇస్తుంటారు కొంతమంది. మరి అలాంటి వారు కూడా మీరు సంప్రదిస్తే తప్పకుండా మీకు యశోద వారి చేత మీ గ్రామాల్లో మీ ప్రాంతాల్లో తప్పకుండా మేము క్యాంపులు ఏర్పాటు చేసి ఎంతోమందికి సేవ చేయడానికి మేము ముందుకు వస్తామని కూడా మనం చేస్తాము. రాజేష్ మాట్లాడు అంటే ఎవరు మాట్లాడుతుంది అట్లా ఇక్కడ నువ్వు మంచి మాట్లాడుతున్నావు తెలుసు. అట్లా మాట్లాడాలి పరిచయం కావాలా మాట్లాడితే మన జనాలకు ఊళ్ళో తెలుస్తుంది మనకు కూడా. కొంత డేటా మిస్ అయింది, అది మిస్ అయినా